హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఆ యొక్క అప్డేట్ విషయానికి వస్తే, ఎన్నికల ముందు ఆగిపోయిన ఈబీసీ నిధులు ఈరోజు విడుదల కానున్నాయి. ఈబీసీ నేస్తం 15,000 రూపాయలు అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. ఈ పథకానికి కేటాయించిన నిధులు 629 కోట్లు. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే ఈబీసీ నిధులు ఎంత పడతాయి, ఎప్పుడు పడతాయి, ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలను నేను మీకు అందించడం జరుగుతుంది. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈబీసీ నేస్తం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. అర్హులైన మహిళల ఖాతాల్లో 15,000 రూపాయలు ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. కాగా మార్చి 14 నంద్యాల జిల్లాలో బనగానపల్లిలో సీఎం ఈబీసీ నేస్తం నిధులకు సంబంధించిన బటన్ నొక్కారు. కావున కొన్ని కారణాల వల్ల ఇవి జరగకపోగా ఈరోజు మొదలుపెట్టారు. ఈ పథకానికి మొత్తం 629 కోట్లు కేటాయించడం జరిగింది. కానీ ఇది ఎన్నికల కారణంగా డీబీటీ నిధులు ఆగిపోయాయి. తిరిగి ఈసీ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ మొదలైంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రతి ఒక్క మహిళల అకౌంట్లో 15,000 రూపాయలు జమ కానున్నాయి. వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు ఈ మూడు పథకానికి సంబంధించిన 5,667 కోట్లు ఇంకా విడుదల చేయాల్సి ఉంది. త్వరలోనే వాటికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయనున్నారు. ఈబీసీ నేస్తం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. అర్హులైన మహిళల్లో 15,000 రూపాయలు ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.